Garuda Express, an international courier service. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స్పైడర్. ఈ సినిమాకి ఇంకా గుమ్మడికాయ కొట్టకుండానే కొరటాల శివ డైరెక్షన్లో భరత్ అనే నేను సినిమాకు శ్రీకారం చుట్టేశాడు మహేష్ బాబు. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ముహూర్త కార్యక్రమాన్ని కానిచ్చేశారు. అంతేకాకుండా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించడం విశేషం. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. స్పైడర్ సినిమా కోసం చాలా టైం తీసుకున్న మహేష్ బాబు కొరటాల సినిమా విషయంలో అలా జరగకూడదని చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే కొరటాల సినిమా కంటే ముందు మహేష్ బాబు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు అంగీకరించారు. వంశీ పైడిపల్లితో చేయనున్న సినిమా మహేష్ బాబు 25వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు నిర్మాత ఎవరనే విషయంలో కొంత తర్జనా నడిచింది. చివరికి పీవీపీ నుంచి ఈ సినిమాను దిల్ రాజు, అశ్విని దత్ తీసుకున్న సంగతి తెలిసిందే. పీవీపీతో వంశీ వివాదాన్ని కూడా సెటిల్ చేసేశారు. ఈ ఏడాది చివరిలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ ఇవ్వనున్న మరో సర్ప్రైజ్ ఏంటంటే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున మే 31న తన 25వ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారట. ఆ సందర్భంగా మహేష్ కొత్త లుక్ తో ఒక పోస్టర్ లాంచ్ చేస్తారని తెలిసింది. దీంతో పాటు భరత్ అనే నేను లోగోను కూడా ఆ రోజే రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రచారంలో ఉన్నట్టు మే 31న 25వ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ అండ్ భరత్ అనే నేను లోగో రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ కి పండగే.